హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ప్రముఖ సంస్థ అయినటువంటి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ హైదరాబాద్ తెలంగాణ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, కాంట్రాక్ట్ బేసిస్ పైన అని. 1 ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్ పైన ఈ జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో ఇనీషియల్గా అయితే 1 ఇయర్ అని చెప్తున్నారు, బట్ ఎక్స్టెండ్ చేస్తే 4 ఇయర్స్ వరకు అయితే మీకు జాబ్ అనేది ఎక్స్టెండ్ చేయొచ్చు రిక్వైర్మెంట్ని బట్టి. సో రిక్వైర్మెంట్ని అలాగే మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని 4 ఇయర్స్ వరకు అయితే మ్యాక్సిమం మీ జాబ్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు. తర్వాత పర్మనెంట్ కూడా అవ్వచ్చు, చెప్పలేము. సో మీరు జాబ్ చేస్తూ ఉంటే. సో ఇక్కడ పోస్ట్ చూసుకున్నట్లయితే సీనియర్ ఆర్టిసన్ అనే పోస్టులకు సంబంధించి కేటగిరీ 1, కేటగిరీ 2లో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అయితే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ట్రేడ్లో చూసుకున్నట్లయితే 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో కేటగిరీ వైజ్గా కింద కూడా మెన్షన్ చేశారు. అలాగే ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్లయితే 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫిట్టర్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 40 ఉన్నాయి. సో ఇలా ఓవరాల్గా అయితే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్కి సీనియర్ ఆర్టిసన్ కేటగిరీ 1లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ చదివి ఉండాలి. అది కూడా 2 ఇయర్స్ ఐటీఐ ఫుల్ కోర్స్ చేసిన వాళ్ళు, పాస్డ్ అవుట్ అయిన వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. దాంతోపాటు మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్, రిపేరు, టెస్టింగ్ ఆఫ్ ఈవీఎంస్ ఇన్ పిఎస్సిస్. సో దీంట్లో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్తున్నారు. అలాగే సీనియర్ ఆర్టిసన్ కేటగిరీ 2లో సంబంధించి ఎలక్ట్రానిక్స్ మెకానిక్లో ఒక వేకెన్సీ అయితే ఉంది, అన్రిజర్వ్డ్లో. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అన్రిజర్వ్డ్లో ఒకటి ఉంది, ఓబీసీలో ఒకటి ఉంది. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫిట్టర్ చూసుకున్నట్లయితే 2 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్లో ఒకటి, ఎస్సీలో ఒకటి, కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో సేమ్ దీనికి కూడా ఐటీఐ 2 ఇయర్స్ ఫుల్ టైం కోర్స్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అలాగే రిలేటెడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఉండాలి. సో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్లో మీకైతే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు క్రైటీరియా చూసుకున్నట్లయితే మనకు సీనియర్ ఆర్టిసన్ పోస్ట్కు కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్తున్నారు. 2 ఇయర్స్ అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 30 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఉంది. దాంతోపాటుగా మీకు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకు, అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అదైతే చెక్ చేసుకోవాలి. శాలరీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే 23,368 పర్ మంత్ అది క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇనీషియల్గా అయితే మీకు ఇంత శాలరీ వస్తుంది. ఎవ్రీ 6 మంత్స్కి అయితే మీకు శాలరీ అనేది చేంజ్ అవుతుంది. అయితే ఇక్కడ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి మ్యాక్సిమం ఆఫ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తాము అని చెప్తున్నారు. సో ఇక్కడ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి మీకు అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే కన్సిడర్ చేస్తారు. ఇంకొక 1 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరైతే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో 2 ఇయర్స్ అవుతుంది కాబట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుంది, పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంటుంది. సో ఇలా ఏజ్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ హౌ టు అప్లై అంటే ఈసీఐఎల్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. www.ecil.cov.in అనే వెబ్సైట్లో మెయిన్ పేజ్లో మీకు కెరియర్స్ అనే పేజ్ ఉంటుంది. దాంట్లో కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ అనేది ఆప్షన్కి వెళ్తే మీకు ఇక్కడ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది. సో ఆ లింక్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు సెలక్షన్ మెథడ్ ఎలా ఉంటుందంటే మీకు ఎలాంటి రాత పరీక్ష అయితే లేదు. సింపుల్గా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. సో మీకు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీకు ఐటీఐలో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో మెరిట్ లిస్ట్లో మీకు షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి 1:4 రేషియోలో షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. తర్వాత మీకు కేటగిరీ వైజ్గా కూడా చూస్తారు అండ్ ట్రేడ్ వైజ్గా కూడా చూస్తారనమాట. సో అన్నీ ఐటీలో వచ్చిన మార్క్స్ని కేటగిరీ వైజ్గా, ట్రేడ్ వైజ్, సో అవన్నీ చూసి మీకు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. సో సక్సెస్ఫుల్గా మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయితే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మీకు హైదరాబాద్లోనే ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతే
దాని తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరుంటే మీరైతే ఈ జాబ్కి సెలెక్ట్ అయినట్టే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా జాయినింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. జస్ట్ అప్లికేషన్ పెడితే చాలు, మీరు ఎలాంటి రాత పరీక్ష అయితే లేదు. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు, ఐటీఐ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.